graphic card GeForce GT 710 2 GB DDR3. DDR3 గ్రాఫిక్ కార్డు ప్రైస్ వచ్చేసి 4797 రూపీస్. అమెజాన్లో బుక్ చేసింది ఇది. నెక్స్ట్ దీంతోపాటు 2 ప్లేట్స్ ఇస్తారు స్పేరు. నెక్స్ట్ దీంతోపాటు డ్రైవ్ ఇస్తారు ఒకటి. ఇది సిపియులో ఆ బ్లూ స్లాట్ కనిపిస్తుంది కదా, దాన్ని X16R AGP అంటారు. ఆ బ్లూ స్లాట్లో పెడదాం గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డుతో పాటు డైరెక్ట్ ఈ ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్ని మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేశాక మనకి స్పేర్ 2 ప్లేట్స్ ఇచ్చారు కదా, ఆ ప్లేట్స్ని మనం ఇక్కడ పెట్టుకుంటే సిపియుకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. పైన 2 స్లాట్స్ వస్తాయి, కింద ఒక స్లాట్ వస్తుంది HDMI. ఓకే, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక జస్ట్ మినిట్. అది చిన్న స్క్రూ కూడా ఓపెన్ చేయాలి. ఆ ప్లేట్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేసేద్దాం. 1 సెకండ్ ఓపెన్ చేసేద్దాం. అది కూడా ఓపెన్ చేస్తాం. ప్లేట్ రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ మనకి 2 ప్లేట్స్ ఇచ్చారు కదా, అందులో 1 ప్లేట్ తీసుకుందాం. 2 స్లాట్స్ ఉండే ప్లేటు. ఓకే, ఇది తీసుకుందాం. ప్లేట్ని స్క్రూస్తో టైట్ చేద్దాం. ఓకే, టైట్ చేస్తాం. నెక్స్ట్ సిపియు డోర్స్ అది ఓపెన్ చేద్దాం. అది బ్యాక్ సైడ్ స్లాట్ ఉంటుంది కదా, ఓపెన్ చేసేద్దాం. 1 సెకండ్. బ్యాక్ సైడ్ సిపియు స్లాట్ ఓపెన్ చేసేద్దాం, ఇంక్లూడింగ్ డోరు. గ్రాఫిక్ కార్డ్ని ఈ బ్లూ స్లాట్లో పెట్టాము. ఓకే, కొంచెం ఫిక్స్ చేయాలి. లైట్గా ప్రెస్ చేద్దాం. కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది ఇన్సైడ్. ఇంకొంచెం ప్రెస్ చేద్దాం. ఓకే, అయింది. ఫ్రంట్ ఓకే, ఫ్రంట్ స్క్రూస్ టైట్ చేద్దాం. టైట్ చేసేసాం అవి. ఓకే, నెక్స్ట్ కింద ఒక స్లాట్ ఉంది కదా, దానికి ఈ కేబుల్ పెడదాం. అది ప్లేట్ దానికి ఫిక్స్ చేద్దాం. ఓకే, మ్యాచ్ అయింది. ప్లేట్ డైరెక్ట్ ఫిక్స్ చేసేద్దాం. అక్కడ ఆ ప్లేస్లో ఆ స్లాట్లో ఫిక్స్ చేద్దాం. ఓకే, ఫిక్స్ అయింది. ఇది కూడా ఫిక్స్ చేస్తాం. స్క్రూస్ కూడా టైట్ చేస్తాం అవి. పైన ఒకసారి 2 స్లాట్స్, కింద ఇది ఒక స్లాట్. ఓకే, ఫుల్ లేదు, లైట్గా టైట్ చేద్దాం. ఓవర్ టైట్ చేసినప్పుడు అవుతుంది అది. నెక్స్ట్ సేమ్ బ్యాక్ డోర్ క్లోజ్ చేసేద్దాం. బిఫోర్ ఇది తీసాం కదా సేఫ్టీ కవర్ కూడా ఫిక్స్ చేసేద్దాం. సేఫ్టీ కవర్ కొంచెం టైట్గా ఉంది, తీసేటప్పుడు కూడా కొంచెం అలా అయింది, ఇప్పుడు కూడా అంతే.
ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ అది బ్లూ స్లాట్లో పెట్టేశాం కదా. ఓకే, కరెక్ట్గా ఫిక్స్ అయింది. ఓకే, మరొకసారి క్రాస్ చెక్ చేద్దాం. అంతా ఓకే. ఓకే, టైట్ ఉంది. ఓకే, సిపియు పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేశాక డ్రైవ్ ఇచ్చారు కదా, డ్రైవ్ని ఇన్స్టాల్ చేద్దాం. ఆన్ చేసాం, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఆన్ అయింది. వన్స్ ఆన్ అయ్యాక రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేశాక రీస్టార్ట్ కూడా చేద్దాం. రీస్టార్ట్ ఆల్రెడీ నేను చేసేసాను. ఆన్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఆ డ్రైవ్ మనకి ఇచ్చారు కదా, ఆ డ్రైవ్ని ఇన్స్టాల్ చేశాక ఇట్లా వస్తుంది. డౌన్లోడ్ అవుతుంది. బిఫోర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. బిఫోర్. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సక్సెస్ అయిపోయింది. ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.